నేను ఒక నిమిషం నేను సమాధానం చెప్తాండి ప్లీజ్. వీఆర్ ఆన్సరింగ్, బీ పేషెంట్. దిస్ ఇస్ నాట్ ఎ ఫుట్బాల్ మ్యాచ్. వీఆర్ టాకింగ్ నైస్లీ, వీఆర్ గివింగ్ ఆల్ అవర్ ఇన్ఫర్మేషన్. దెర్ ఈస్ ఎ కమిటీ ఫార్మ్డ్ బై ద ఎంటైర్ ఇండస్ట్రీ అడ్రస్సింగ్ దిస్ ఇష్యూ. శ్రీరెడ్డి ఆర్ ఎనీబడి ఎల్స్ ఈజ్ వెల్కమ్ టు కమ్ టు ద కమిటీ, మాట్లాడి వాళ్ళ యొక్క రిడ్రెసల్ చెప్పుకోవడానికి క్లియర్గా అయిపోయింది. రియల్ టైంలో దీన్ని ఈ కమిటీ ఫామ్ చేయడం జరుగుతుంది. అది జమిని కిరణ్ గారు చెప్పింది ఇందాక, కిరణ్ గారు. రెండోది, ఆ రోజు శివాజీ గారు స్పష్టంగా చెప్తున్నారు, మేము ఎమోషనల్గా హర్ట్ అయ్యాం, ఆ మాటలో అన్నాము, కానీ పెద్దలు పిలిచి అడ్వైస్ చేసి ఆ అమ్మాయి కూడా ఇండస్ట్రీలో కలుపుకుపోండి అని చెప్పిన తర్వాత స్పష్టంగా దీన్ని మేము మా లీగల్ సెల్ కూడా ఇంట్రెస్ట్ చేసి దాని మీద పరిశీలించమని చెప్పి షీ ఈజ్ ఫ్రీ టు యాక్ట్ విత్ ఎనీబడి అని స్పష్టంగా ఆయన చెప్పేశారు. మళ్ళీ దీంట్లో రెండు వస్తున్నా, అది లాస్ట్ పాయింట్. దీని తర్వాత వీల్ క్లోజ్ దట్ పాయింట్ విత్ దట్. ఆ రోజు మీరందరూ ప్రెస్ మీట్లో ఉన్నారనుకుంటాను, స్పష్టంగా చూపించాం. ఆ అమ్మాయి రాగానే శివాజీ ఆయన ప్రెసిడెంట్ కూర్చుని వెల్కమ్ చేసే అమ్మాయిని మెంబర్షిప్ అప్లికేషన్ ఫామ్ అమ్మాయికి ఇచ్చి ఫిలప్ చేయమని చెప్పి తీసుకున్నప్పుడు అర్థం ఏంటి, వీఆర్ రెడీ టు అడ్మిట్ అని. అయితే దీని రూల్ ఏంటి, వన్స్ ద కార్డ్ అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత ఒక 20-15 వస్తే 3 నెలలకు ఒకసారి జరిగే ఎగ్జిక్యూటివ్లో మేము స్పష్టంగా ఈ యొక్క అడ్మిట్ పెట్టి రాటిఫై చేస్తాం ఎగ్జిక్యూటివ్. ఇది మా సిస్టమ్. ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఈ ఇష్యూ జరగడం వల్ల ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ కూడా పెట్టాం. ఎగ్జిక్యూటివ్లో డిఫర్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది జనరల్ బాడీలో కూడా పెట్టి ఆలోచిస్తాం.